హైదరాబాద్ అండి. హైదరాబాద్ చాలా పెద్ద సిటీ. సో, రిమైనింగ్ సిటీస్ కాకుండా 360 డిగ్రీస్ యాంగిల్‌లో స్ప్రెడ్ అవ్వటానికి అవకాశం ఉన్న సిటీ. ఆల్మోస్ట్ 11 స్టేట్ అండ్ నేషనల్ హైవేస్ ఈ సిటీ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. అలాగే 3 మేనేజ్డ్ హైవేస్. ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు 43 కిలోమీటర్ స్ట్రెచ్, అలాగే ఔటర్ రింగ్ రోడ్ 152 కిలోమీటర్ స్ట్రెచ్, రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్ 353 కిలోమీటర్ స్ట్రెచ్. అలాగే ఈ మేనేజ్డ్ హైవేస్ని కనెక్ట్ చేస్తూ 60+ రేడియల్ రోడ్స్. సో రియల్ ఎస్టేట్కి ఇంత హై డిమాండ్ ఉండటానికి ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ ఇదే. హైదరాబాద్ ఎలా ఉందో ఒకసారి విజువలైజ్ చేయండి. 11 నేషనల్ హైవేస్, 3 మేనేజ్డ్ హైవేస్, 60+ రేడియల్ రోడ్స్ అంటే ఒక స్పైడర్ వెబ్ లాగా ఉంటుంది, వెబ్ ఆఫ్ రోడ్స్. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ ఏమన్నారంటే రోడ్స్ మేక్ అమెరికా. సో నేనేమంటానంటే రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ. సో దిస్ ఈజ్ ద ప్రాస్పరస్ సిటీ అండి. అతి త్వరలోనే ఇండియాలోనే టాప్ సిటీ కాబోతున్న సిటీ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ మాత్రమే.